సైంధవ్ ట్రైలర్ చూసాక వెంకటేష్ గారి నుంచి చాలామంది ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక పవర్ఫుల్ యాక్షన్తో పాటు ఒక సెంటిమెంట్ మూవీ కూడా కావాలని, సో చాలా కాలం తర్వాత అలాంటి ఒక సినిమా అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్లో మనకి పాప ఎమోషన్ కావచ్చు, వెంకటేష్ గారి డైలాగ్స్ కావచ్చు, ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అయితే మనకు చూపిస్తున్నారు. సో ఇందులో మనకి వెంకటేష్ గారు కొన్ని డైలాగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే చూపాయి ట్రైలర్ని. ముఖ్యంగా నాకైతే నచ్చింది, షర్ట్ వేసుకున్న ప్రతి వాడికి కాలర్ ఉంటుంది, కానీ ఆ కాలర్ ఎవడి తల మీద ఉందో చూసి వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలాంటి డైలాగ్స్ నాకు తెలిసి ఇంకా చాలా చాలానే మూవీలు అయితే ఉండబోతున్నాయి. సో నాకైతే ఈ ట్రైలర్లో ఈ డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా మనకి పాప ఎమోషన్తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చూపించారు. అండ్ పాపకి వచ్చే డిసీజ్ కావచ్చు, సో ఆ డిసీజ్కి సంబంధించి ఒక ఇంజక్షన్కి 17 crores కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అయితే చూపిస్తున్నారు. సో డైరెక్టర్ శైలేష్ కొల్నవరు సో ఆల్రెడీ ఇంతకుముందు మనకి హిట్ సిరీస్తో చాలా మంచి మూవీస్ ఇచ్చారు. ఇప్పుడు వెంకటేష్ గారికి కూడా సో చాలా కాలం తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా వెంకటేష్ గారికి అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ట్రైలర్లో నాకు ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే మనకి ఇందులో ఒక 3-4 సెకండ్స్ వస్తుంటుంది ఆర్య గారి క్యారెక్టర్. సో ఆర్య గారి క్యారెక్టర్ కూడా ఒక స్పెషల్ అపీరియన్స్ లాగా మూవీలో హైలైట్ అయిందని అయితే నాకు అనిపిస్తుంది. సో మొత్తానికైతే విక్టరీ వెంకటేష్ నుంచి మనకి ఏమేం కావాలి అంటే, ఫ్యామిలీకి కావాల్సిన ఎమోషన్ ఉంది, ఫ్యాన్స్కి కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్ ఉంది. సో ప్రతి ఒక్కటి, సో విలన్స్ డైలాగ్స్ కానీ వెంకటేష్ గారి డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మూవీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెయిట్ చేసే విధంగా అయితే ఈ ట్రైలర్ అయితే అనిపిస్తుంది. మరి మూవీ రిలీజ్ అయ్యాక సో సంక్రాంతి బరిలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ట్రైలర్ మీకేమనిపించిందో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. సో నాకైతే ట్రైలర్ మాత్రం చాలా డీసెంట్గా బాగా అనిపించింది.